ఆనియన్స్ అండి 6 కేజీ తోలు తీసి కడిగి బాగా ఆరబెట్టున్నాము. తెల్లగడ్డలు 6 కిలోలకి 600 గ్రాములు అంటే కేజీకి 100 గ్రాములు చొప్పున వేసుకోవాలి. బాగా ఇవన్నీ ఒలిచిపెట్టున్నామండి. తెల్లగడ్డ అండి బాగా దంచుకుంటాము. తెల్లగడ్డ దంచి వేసామండి. ఇప్పుడు ఆవాలండి 1/2 కేజీ, జీలకర్ర 100 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు, మెంతులు 100 గ్రాములు, ఉద్దిపప్పు 1/2 కేజీ, పసుపు 5 టీ స్పూన్లు, కరివేపాకు ఇది బాగా దూసుకొని బాగా నీట్గా ఆకులు తీసేసుకొని దాంట్లో వేసుకుని మిక్స్ చేసుకోవడం. హలో ఫ్రెండ్స్, ఇదంతా మిక్స్ అయిపోయిందండి. బాగా మిక్స్ చేసాము. ఇప్పుడు దీంట్లో మంచి నువ్వుల నూనె పోస్తానండి. చూడండి, ఇవి 4 ప్యాకెట్లు తెచ్చుకున్నానండి. ఆముదం అండి, ఇది ఒక 100 గ్రామ్ ప్యాకెట్ వేస్తున్నాను. అందులో మంచి నువ్వుల నూనె కట్ చేసి ఇందులో పోసుకున్నానండి. ఇప్పుడు ఇది అందులో పోసేస్తున్నాను. ఇది ఆముదం అండి, మంచి ఆముదం అండి. అడిగి తీసుకోండి, మంచి ఆముదం అంటే ఇస్తారు. ఇగో ఫ్రెండ్స్, ఉండలు కట్టేసాను. బాగా అంతా చేసి ఒక నైట్ ఉంచి తర్వాత ఉండలు కట్టే మసరు రోజుని నాకు వచ్చి చూడండి 2 ప్లేట్లకు వచ్చినాయి. అందులో మిగిలిన వాటర్ వచ్చి ఇవండి, ఈ వాటర్ మిగిలినవి అందులో బాగా పిండి ఎత్తేసాను. ఇప్పుడు అవి బాగా ఎండకు పెట్టేసి తర్వాత సాయంత్రం తీసి అన్ని పొడి చేసి మళ్ళీ ఇందులో వేసేస్తాను. మళ్ళీ మసరు రోజు అదేవిధంగా ఉండలు కడతామండి. చూస్తాము. హాయ్ ఫ్రెండ్స్, చూడండి 4 days అయింది వడగం చేసి ఎండలో పెట్టేసి. ఇవన్నీ ముద్దలు కొంచెం అలా తిప్పుకోవాలండి. తర్వాత మళ్ళీ కొంచెం ఎండుతాయి, బాగా ఇలా తిప్పి పెట్టుకోవాలి. అంతే అండి. ఇవి నాకు 2 ప్లేట్లకు వచ్చినాయండి. అందరూ చూసారు కదండి ఎలా చేశాను వడగము. బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన తక్కువ వీడియోలకి చాలామంది లైక్ చేస్తున్నారు, చాలా సంతోషం అండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి రుచికరమైనవి చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు కషాయం చేయడం కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను జలుబుకి. ప్లస్ ప్రతి ఒక్కరూ దీన్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బెల్ ఐకాన్ టచ్ చేయండి.